పల్నాడు జిల్లాలో తన కాన్వాయ్పై బీరు సీసాలతో దాడి జరిగిన ఘటనపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటుగా స్పందించారు. తనపై దాడులు చేసిన భయపడేది లేదని, ఎలాంటి బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేశారు. మాచర్ల అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ధైర్యం ఉంటే మాచర్ల సెంటర్లో ప్రజల మధ్య చర్చకు రావాలని సవాల్ విసిరారు. పిన్నెల్లి సోదరులు మాచర్లను పట్టి పీడిస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అభివృద్ధి, శాంతి భద్రతల కోసం పనిచేస్తున్నామని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తనపై జరిగిన దాడి వెనుక ఎవరున్నా చట్టం ముందు నిలబెడతానని స్పష్టం చేశారు. ఒక శాసనసభ్యుడి మీద దాడి చేయటం అంటే ఆకతాయిగా చేసే చర్య కాదు. సరే, ఎవరు చేసినా ఎలా చేసినా ఈ తాటాకు చప్పుళ్ళకి, ఈ రఫా బ్యాచ్కి బెదిరేవాడు కాదు బ్రహ్మారెడ్డి. 45 ఏళ్లుగా అన్నీ చూసిన వ్యక్తిని. ఒక్కడో ఇప్పుడే ఇదే కాదు, ఏ తెలుగుదేశం కార్యకర్త మీద కానీ దాడి చేయాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా మీ నాయకుడి ఆంతర్యాన్ని గ్రహించండి. ఒక్కటే నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మాచర్ల అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా రామకృష్ణారెడ్డి? 4 సార్లు శాసనసభ్యుడు, 4 సార్లు శాసనసభ్యుడు అని చెప్పి జబ్బలు జరుచుకోవటం కాదు. నువ్వు శాసనసభ్యుడు అయితే ఈ ప్రజలకు ఏం ఒరిగిందో నువ్వు చెప్పాలి. నువ్వు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు, నీ తమ్ముడు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు అనేది కాదు. ఈ ప్రజల కోసం నువ్వేం చేసావు? ఓట్లు వేసిన ప్రజల కోసం ఆ ధైర్యం నీకుందా? ఈరోజు గుండె మీద చేసుకొని నేను చెప్పగలుగుతాను, భవిష్యత్తులో వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా నేను ధైర్యంగా చెప్తా ఉన్నా.